హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్ కోసం నేను కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, హెల్దీగా గోధుమ పిండితోటి రవ్వతోటి నేను ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది, ఈజీగా ఉందన్నమాట. నేనే చేశానంటే మీరు ఎవరైనా చేయగలుగుతారు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కేకు. నాకు ఓవెన్ కూడా లేదు. ఎలా చేశానో చిన్న చిన్న టిప్స్ తోటి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే నాకైతే కామెంట్ చేయండి. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చాలా హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్గా చేశాను అనమాట. ఒకసారి నాది ఫాలో అవ్వండి. చూసారా, నేను దానికోసం ఒక చిన్న బౌల్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. అది ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఒక 1 కప్ తీసుకున్నాను మిక్సీ జార్లోకి. అదే కప్ తోటి 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఏ కప్తో అయితే తీసుకున్నాను పంచదార, అదే కప్ తోటి బొంబాయి రవ్వ తీసుకున్నాను. 2 ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. షుగరు, బొంబాయి రవ్వ రెండింటిని మిక్సీ పట్టుకున్నాను. ఇలా సాఫ్ట్గా పౌడర్ అయ్యేలాగా చూడండి. రెండింటిని కలిపి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన దానిలోకి నేను కాచి చల్లార్చిన పాలు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు యూజ్ చేయాలండి. ఒక 1 కప్ యాడ్ చేశాను. తర్వాత నేను గీ యాడ్ చేశాను. నెయ్యి కరగబెట్టేసి ఒక 1/2 కప్ అయితే యాడ్ చేశాను. నెయ్యికి బదులు మీరు ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చండి. నేను హెల్తీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం నేను నెయ్యి యాడ్ చేశాను. మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, ఎందుకని చెప్పేసి దానికి నేను 3 ఎగ్స్ అయితే యూజ్ చేస్తాను. చూసాను, నేను 3 ఎగ్స్ వేసాను. మిల్క్, గీ, 3 ఎగ్స్, బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ సోడా వేసానండి. చూసారు కదా, 1.5 ఆల్మోస్ట్ 2 స్పూన్స్ అయితే నేను బేకింగ్ సోడా వేసాను. బుడ్డి స్పూన్స్ అవి. మొత్తం మిక్సీ పట్టాను. మళ్ళీ అవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టేశాను. 1 అవర్ బాగా నానిపోవాలండి పిండి. నానిన తర్వాతే కొంచెం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే కొంచెం యాడ్ చేస్తాను. దాదాపు ఒక 1/2 కప్ ఉంటుంది అది, అంతే. ఒక 1/2 కప్ అయితే నేను గోధుమ పిండి యాడ్ చేశాను. నేను ఫస్ట్ మొత్తం కలిపేసి మిక్సీ పట్టుకున్నాను కదా, దాన్ని 1 అవర్ అట్లా నానిపోయిన తర్వాత దానిలోకి నేను గోధుమ పిండి యాడ్ చేశాను. 1/2 కప్ గోధుమ పిండి యాడ్ చేశాను. దానికి ముందే నేను ప్రీ హీట్ ఒక 10 మినిట్స్ మందపాటి గిన్నె తీసుకొని దాన్ని హీట్ చేసుకున్నాను అనమాట. హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దానిలోకి నేను కేక్ అనేది పోర్ చేయడానికి, కేక్ బ్యాటర్ అనేది దీనిలో పోయడానికి ఒక గిన్నె తీసుకున్నాను. ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో గీ యాడ్ చేసి చుట్టూ ఒక పౌడర్ అనేది డస్టింగ్ చేసాము అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. బటర్ పేపర్ యూస్ చేస్తారు, మన దగ్గర లేవు కదా. ఇట్లా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఫస్ట్ నెయ్యి యాడ్ చేసి దాని మీద నేను జస్ట్ పౌడర్ గోధుమ పిండి యాడ్ చేశాను. గోధుమ పిండి యాడ్ చేసేసి దానిలో ముందు ప్రీ హీట్ చేసుకున్నాను కదా, ఆ గిన్నెలో పెట్టేశాను. కరెక్ట్గా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 30 to 40 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది కుక్ అవ్వడానికి. చూసాను, నేను టూత్పిక్ తోటి చెక్ చేస్తున్నా. చూసారా, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మనకి దానికి అంటింది పిండి అంటే అది కుక్ అవ్వలేనట్టు. ఇది చూసారా, పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్లో కుక్ అయిపోతుంది కేక్. చూడండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చాలా సింపుల్ కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్తీగా ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. పర్ఫెక్ట్, సూపర్ సాఫ్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మా వాడు స్కూల్ నుంచి వచ్చాక సర్ప్రైజ్ అయిపోతాడు అనమాట. మా వాడి కోసమే చేశాను. థ్యాంక్ యూ సో మచ్.